మాటకు సలామో ఆటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో ప్రజల కోసం ప్రాణం ఇచ్చిన వీరులకు సలామో వీరవనితలకు సలామో పాటకు సలామో ఆటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో అట్లాంటి ఆట పాటలకు మాటలకు ఈ నేలకు సలాం పెట్టి అనేక మంది వీరులు పోరాడినటువంటి ఈ త్యాగాల గడ్డ మీద మరొకసారి పోరు గర్జన పోరు దీక్షకు వచ్చినటువంటి నా కళాకారుల ఆత్మీయ సోదరులకు నా అన్న తమ్ముళ్లకు అక్కా చెల్లెలకు ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చింది రేవంత్ అన్న నాయకత్వంలో అద్భుతంగా పరిపాలన కొనసాగుతుంది కనుక మన సమస్య కూడా గత పాలకుల యొక్క ఆర్థిక విధానాల వల్ల రాష్ట్ర బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితులు అనేక కారణాల వల్ల కొంత వెనుకబాటు జరుగుతుంది తప్ప కళాకారులకు ఇవ్వాలని నిండు మనసుతో ప్రభుత్వం అనుకూలంగా ఉంది. దయచేసి మీరు ఎవరు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కళాకారులకు ఉద్యోగాలు ఇప్పించేటువంటి బాధ్యతగా మీ తరపున ఉండి మాట్లాడే బాధ్యత మాదని చెప్పి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా ఉంటది, దాన్ని కాపాడుకొని పని చేసుకుందామని చెప్పి గుర్తు చేస్తాం. థ్యాంక్ యూ. అదే ఉద్యమ కళాకారుల గురించే పాడినా నేను ఇప్పుడు ఉద్యమ కళాకారుల గురించే. ఇప్పుడు కళాకారుల ఆవేదన కళాకారుల బాధ మేము గతంలోనే చెప్పినాం. మేము పాట పాడుకుంటూ పూటకెల్లా తీస్తూ బతుకుతున్నాం, ప్రజల కోసమే ప్రాణం ఇస్తాని ఒట్టు పెట్టుకున్నాం. కళాకారుల యొక్క జీవన విధానం మాకు తెలియంది కాదు. అనేక సాహిత్యం వాళ్ళ కళాకారులు వాళ్ళ జీవితం ఎట్లుంటుందని అనేక విషయాల్లో చెప్పినాం మేము. రంగుల మాటున దాగిన చిందులు కన్నీళ్లను దాగే కను విందులు, రంగుల మాటున దాగిన చిందులు కన్నీళ్లను దాగే కను విందులు, అతికిన బతుకుల చింతలు ఆకలి తీరని గొంతులు, అతికిన బతుకుల చింతలు ఆకలి తీరని గొంతులు, జానపదాలకు జీవం పోసిన జాతిలో సంచార జాతులు, రంగుల మాటున దాగిన చిందులు కన్నీళ్లను దాగే కను విందులు, రంగుల మాటున దాగిన సింధులు కన్నీళ్లను దాగే కను విందులు. జానపదాలను సజీవంగా బతికించిన సంచార జాతులతో పాటు ఉద్యమ కళాకారులకు గాయకులందరూ కూడా న్యాయం జరిగే తెలంగాణగా ప్రజాపాలనలో అద్భుతంగా రేవంత్ నాయకత్వంలో జరుగుతుంది. నా మిత్రులకు మరొకసారి కంగ్రాచులేషన్. ఇంత అద్భుతంగా సక్సెస్ చేసిన మీకు మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో తీసుకుపోయేటువంటి పోరాటానికి ఖచ్చితంగా సిద్ధం కావాలి. రేవంత్ ను ఒప్పించి మెప్పించి మనం ఈ ఉద్యోగాలు సాధిద్దామని చెప్పి మీకు వందనాలు తెలియజేస్తాను.